విద్యార్థులకు అదేవిధంగా యాజమాన్యానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. మనందరికీ తెలుసు, ఈ రోజుల్లో మనకి చదువు చాలా ముఖ్యం. మన పెద్దలు అంటూ ఉండేవారు, చదువు ముద్దు భాగ్యం ముద్దు కాదని. అంటే చదువుకుంటే వాడు చాలా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు. భాగ్యం ముద్దు కాదంటే డబ్బు ముద్దు కాదు, చదువు కావాలి. ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటే వారి లైఫ్లో ఎంతవరకైనా సాధించగలుగుతారు అనేది దాని ముఖ్యాంశం. అదేవిధంగా మన పేరెంట్స్ అందరికీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలని చెప్పేసి మంచి స్కూల్స్ను ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే చాలామంది పేరెంట్స్ భాషణ స్కూల్లో కూడా పిల్లల్ని జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలు కూడా ఎవరైతే మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచిగా చదువుకొని మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకోవాలని పిల్లలందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనందరికీ తెలుసు, మాతృదేవోభవ పితృదేవోభవ అదేవిధంగా ఆచార్య దేవోభవ అంటారు. అంటే తల్లిదండ్రులు ఎలాగైతే మనకి దేవునితో సమానమో అదేవిధంగా మనకి ఎవరైతే గురువు ఉన్నారో వాళ్ళు కూడా దేవుడితో సమానం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన తల్లిదండ్రులు ఏదైతే మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే మన ఏదే విధంగా అయితే మనల్ని తప్పు అది చేయకూడదని చెప్తారో, అదేవిధంగా టీచర్స్ కూడా మీ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఏదైనా తిట్టడం కానీ ఒక చిన్నగా కొట్టడం కానీ జరుగుతుంది. దాన్ని ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని మా పిల్లలు మేమే కొట్టలేదు ఇప్పటివరకు, టీచర్ కొడతారా అని చెప్పేసి స్టేషన్కి రావడం, కంప్లైంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ పేరెంట్స్ నేను తెలియజేసేది ఏంటంటే, వాళ్ళు చదువుకునే విషయంలోనే అంటే సరిగ్గా చదవకపోతేనే తిట్టడం కానీ బెదిరించడం చేస్తారు తప్ప వాళ్ళకి పర్సనల్గా పిల్లల మీద ఏ విధంగా గ్రడ్జెస్ ఉండవు. కాబట్టి పేరెంట్స్ అందరూ అదంతా గమనించి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేసి మీ పిల్లల భవిష్యత్తుని మీరు వాళ్ళ చేతుల్లో పెట్టి, అదేవిధంగా మీరు కూడా ఎవరైతే మన టీచర్స్కి సపోర్ట్ చేస్తారో అప్పుడే మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే ప్రతి స్కూల్లో కూడా అంటే ప్రతి ఒక్క విద్యార్థి రాణించాలంటే కంపల్సరీ క్రమశిక్షణ అనేది అవసరం. ఆ క్రమశిక్షణ అనేది మనకి స్కూల్లోనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అది గమనించాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఏదైనా ఇష్యూ ఉంటే ఎవరైనా సరే పేరెంట్స్ మీ పిల్లలు సరిగా చదవకుండా ఏదైనా సరే డైరెక్ట్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వారి యొక్క ప్రవర్తన గురించి తెలియజేయాలి తప్ప అనవసరంగా టీచర్స్తో గొడవపడి టీచర్స్ మీద కేసులు పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే ఈ రోజుల్లో చాలా చూస్తున్నాము. అంటే నేను యాక్చువల్లీ ఇంతకుముందు జంగారెడ్డి సీఏగా చేశాను, నూజివీడు సీఏగా చేశాను. ఇటువంటి చాలా స్కూల్స్ నుంచి మాకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, మా పిల్లల్ని మీ టీచర్ కొట్టారు అలాగని చెప్పేసి కంప్లైంట్స్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, మీ పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే వాళ్ళని దండిస్తారు తప్ప వాళ్ళకి పర్సనల్గా ఏమీ ఉండవు. అది మీరు అంతా గమనించాలి. నెక్స్ట్ మీ పిల్లలకి ఎవరైతే టీచర్స్ స్కూల్లో ఎంతవరకు అయితే చదువు చెప్తారో అదేవిధంగా మీరు కూడా మీ పిల్లల్ని ఇంటి దగ్గర మీరు కూడా చదివించుకోవాలి. అప్పుడే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. నెక్స్ట్ ఈ రోజుల్లో చూస్తున్నారు మీరు, ప్రతి ఒక్కరూ చాలామంది పిల్లలు అంటే మేము చూస్తూ ఉంటాము, ప్రతి కాలేజీకి వెళ్ళి మేము కౌన్సిలింగ్లో ఏం చేస్తూ ఉంటాం. ఇప్పుడు పిల్లలు గంజాయికి అలవాటుపడుతున్నారు చిన్నప్పటి నుంచి. నేను పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని మీరు స్కూల్స్కి పంపించిన తర్వాత ఏదైనా బయటికి పంపించినప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని అబ్జర్వ్ చేయాలి. అంతే తప్ప మీ ఫ్రీడమ్ ఇచ్చేసి మా పిల్లోడు మమ్మల్ని కాదండు, మేము చెప్పిందే చేస్తాడు, మా మాట కాదన్నని మీరు పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటే వారి భవిష్యత్తు పాడయ్యే అవకాశం ఉండదు. కాబట్టి పేరెంట్స్ అందరూ గమనించి పిల్లల గురించి కొంచెం శ్రద్ధ వహించి వారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రెండ్షిప్ వారి ఫ్రెండ్స్లో ఎవరితో మంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అవన్నీ గమనించి మీ పిల్లలు చెడు మార్గంలో వెళ్లకుండా చూసుకోవడం బాధ్యత మీ యొక్క పేరెంట్స్ మీద ఉంది. అంతేకాకుండా చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ వార్షికోత్సవానికి నన్ను గెస్ట్గా పిలిచినందుకు మన యొక్క భాషణ స్కూల్ యాజమాన్యానికి అదేవిధంగా ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చేసుకుంటూ ఇంతలో ముగిస్తాను. థ్యాంక్ యూ.